హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రాసెల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు రా గురించి మాట్లాడితే అంటే అనుకోవచ్చు మీరు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అని. అండ్ ఇది రోడ్ టు సమ్మర్ స్లామ్. అండ్ సమ్మర్ స్లామ్ మా అంటే ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? మా అంటే ఇంకా జస్ట్ ఒక 10 రోజులు ఉన్నాయి సమ్మర్ స్లామ్కి. అండ్ అలాంటప్పుడు ఇలాంటి రా షో అసలు అనుకోలేదు. అంటే కొంచెం యావరేజ్గా ఉండే బాస్ మన రా. సో ఈరోజు మన రా షోలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ మనకి జీవాన్ ఎవెన్స్ ఎంట్రన్స్ చూడడానికి దొరికింది. అండ్ మీరు నమ్మరు, జీవాన్ ఎవెన్స్ ఎంట్రన్స్ కాగా లేదా నాకు అప్పుడే అనిపించింది ఈరోజు రా షో మొత్తం బక్వాస్ ఉంటాయని. ఎందుకంటే స్టార్టింగ్లోనే వీళ్ళు ఎంత యావరేజ్ మ్యాచ్ బుక్ చేసినారంటే చాలా యావరేజ్ మ్యాచ్ బుక్ చేసినారు. జీవాన్ ఎవెన్స్ డ్రాగన్ లీ వర్సెస్ ఆస్టిన్ థియరీ అండ్ బ్రామ్ బ్రేకర్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్లోనే అంటే మ్యాచ్ స్టార్ట్ కాక ముందే వీళ్ళు అటాక్ చేసినారు ద విజన్ పైన. తర్వాత ఈ మ్యాచ్ అఫీషియలీ స్టార్ట్ అయిపోయింది. అండ్ మ్యాచ్లో రెస్లింగ్ గురించి మాట్లాడితే ఎస్, రెస్లింగ్ కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొవరు కాదు, ద విజన్ అంటే మన బ్రామ్ బ్రేకర్ అండ్ ఆస్టిన్ థియరీ ఈ మ్యాచ్లో గెలిచినారు. అయినా సరే వీళ్ళు అంటే మన జీవాన్ ఎవెన్స్ అండ్ డ్రాగన్ లీ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడెక్కడ ఓటీస్ అండ్ అకిరా టుజావా వచ్చినారు. స్టార్టింగ్లో అకిరా టుజావా ఓటీస్ కొంచెం ఇలా పైన బాగానే అటాక్ చేసినారు. కానీ అక్కడ బ్రామ్ బ్రేకర్ ఒక సాలిడ్ స్పియర్ ఇచ్చి పడేసిండు రింగ్ బయట. సో ఇంకేముండే బాస్, అందుకనే వీళ్ళు అంటే బాగానే అంటే మన విజన్ ఫ్యాక్షనే ఓటీస్ అండ్ అకిరా టుజావా పైన బాగానే అటాక్ చేసినారు. అండ్ మ్యాగ్జిన్ డూప్రీ ఒక చంపదెబ్బ ఇచ్చి పడేసి అనమాట ఓటీస్కి. సో దానివల్ల ఒక టైప్లో ఇంటరప్ట్ అయ్యే వీళ్ళు ఈ బ్రాల్లో ఓడిపోయినారు. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ ఇక్కడ ద విజన్ ఫ్యాక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడనే ఈ స్టార్టింగ్ మ్యాచ్ ఈ స్టార్టింగ్ ది బ్రాల్ ఇక్కడనే అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ డన్ హౌజన్ పైన అంటే జడ్జ్మెంట్ అంటే మా డబ్బులు మాకు కావాలని వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే డన్ హౌజన్ అక్కడ రింగ్లో వచ్చేసిండు. రింగ్లో వచ్చి ఏంటంటే ఆ డబ్బుల బ్యాగ్ తీసుకొచ్చిండు. అండ్ డబ్బుల గురించి మాట్లాడి ఇక్కడ ఫ్యాన్స్ పనిచేస్తున్నట్టు ఇక్కడ మాట్లాడుతుంటూ. సో అప్పుడు ఇక్కడ ఎంట్రీ అయిపోయింది మన డామినిక్, లీ మోర్గన్, జేడీ. జడ్జ్మెంట్ అయితే అక్కడ ఎంట్రీ అయిపోయింది అనమాట. వాళ్ళు వచ్చి బాస్ అంటే డన్ హౌజన్ పైన అటాక్ చేసినారు. అక్కడ జో హెన్రీ వచ్చిండు కాపాడికి. జో హెన్రీ జడ్జ్మెంట్ పైన అటాక్ చేసిండు. కానీ వీళ్ళు ఆ బ్యాగ్ తీసుకున్నారు. ఆ మనీ బ్యాగ్ ఉండే కదా, ఆ బ్యాగ్ వీళ్ళు తీసుకొని బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు ఏమైందంటే అది ఒక ఫేక్ మనీ ఉండే, దాంట్లో ఫేక్ డబ్బులు ఉండే. సో ఆ బ్యాగ్ పడేసినప్పుడు ఆ బ్యాగ్ చక్కగా మన ఓబా ఫేమికి తాకింది. ఓబా ఫేమి అడిగింది బ్యాగ్ ఓవర్ పడేసి అడిగినప్పుడు అక్కడ ఆ బ్యాగ్ డన్ హౌజన్ అని చెప్పింది. కానీ డన్ హౌజన్ అక్కడ క్లియర్ అయిపోయింది బ్యాగ్ నాదే, బట్ పడేసింది మాత్రం జేడీ అని చెప్పినప్పుడు జేడీతో ఇక అక్కడ మన ఆడమ్ పియర్స్ ఉండే రా జనరల్ మేనేజర్ ఇమీడియట్గా ఇలా మధ్యలో మ్యాచ్ బుక్ చేసిండు. జేడీ అసలు రింగ్లో రానని చెప్పిండు. కానీ ఎంకల్ నుంచి మన జో హెన్రీ, డన్ హౌజన్ వచ్చి డామినిక్కి అండ్ జేడీకి రింగ్లో నూకేసినారు. అండ్ మన ఓబా ఇలా పైన అటాక్ చేసిండు. మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. జేడీకి ఇచ్చి పడేసిండు అనమాట. జస్ట్ ఇది ఒక టైం పాస్ మ్యాచ్ ఉండే, అంటే ఓబా ఫేమ్కి ఏదో ఒకటి బుక్ చేయాలి అన్నట్టు ఇక్కడ బుక్ చేసినట్టు అనిపించింది. దాని తర్వాత ఓబా ఫేమ్ ఏంటంటే ఇక ఈ ఆటలు చాలా ఎక్కువైపోయినాయి, బ్రాక్ లెస్నర్కి ఇచ్చి పడేస్తా అన్నట్టు ఇక్కడ ఒక వార్నింగ్ ఇచ్చేసిండు మన ఓబా ఫేమే. అండ్ ఇక్కడనే సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, చూడండి. ఇప్పుడు ఈ హెవీ వెయిట్ సూపర్ స్టార్, ఈ ఫుల్ పవర్ఫుల్ సూపర్ స్టార్స్కి ఈ అంటే జేడీ లాంటి సూపర్ స్టార్తో బుక్ చేయొద్దు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు అంటే ఒక బలం ఉన్న వ్యక్తి ఇంకో బలం ఉన్న వ్యక్తి పైనే, అంటే ఒక బలం ఉన్న వ్యక్తి ఇంకొక బలం ఉన్న వ్యక్తి పైన బలం చూపిస్తేనే అది అసలైన దాన్ని బలం అంటారు. ఓకే, మీకు అర్థమైందా కాదు నాకు తెలీదు, బట్ నేను ఏం చెప్పాలనుకుంటానో అది మీరు అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒక బలం ఉన్న మనిషి ఏంటంటే ఇంకో బలం ఉన్న మనిషి పైనే బలం చూపించాలి. వీక్ ఉన్న మనుషుల పైన బలం చూపిస్తే దాన్ని బలం అన్నారు అనమాట. అది ఒక వేస్ట్. అది అంటే ఒక వీక్ ఉన్న మనుషుల పైన మనము మన స్ట్రెంత్ మన బలం చూపించి వేస్ట్ అనమాట. సో నేను అది చెప్పాలనుకుంటున్నాను. సో వీళ్ళు ఈ టైం చూపించి అక్కడ ఓబా ఫేమికి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, బట్ ఇది కరెక్ట్ బుకింగ్ కాదు.
ఇది ఓబా ఫేమి కోసం మంచిది కాదు ఒక లెక్కలో చెప్పాలంటే. అంటే స్టార్టింగ్లో ఓబా వచ్చినప్పుడు ఇలాంటి మ్యాచెస్ బుక్ చేయడం వేరా, కానీ ఇప్పుడు ఓబా ఫేమి ఒక లెవెల్లో వచ్చేసిండు. ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో చీర్ చేస్తున్నారు ఓబా ఫేమి కోసం. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్కి ఓడిపించిండు. సెకండ్ మ్యాచ్లో ఓడిపోయి ఇప్పుడు మూడో మ్యాచ్లో ఫైట్ చేయబోతుండు. సో ఆల్రెడీ ఒక లెవెల్ అనేది సెట్ అవుతుంది అన్నమాట ఓబా ఫేమి. సో అలాంటప్పుడు ఇలాంటి చిల్లర్ మ్యాచెస్ బుక్ చేయకుండా మంచి మ్యాచెస్లో బుక్ చేస్తే మంచిగా ఉంటుంది ఓబా ఫేమికి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ అక్కడ ఎంటర్ అయిపోయింది సోలో సికోవాది. సో సోలో సికోవా అక్కడ వచ్చి మన సెత్ రాలెన్స్కి పిలిచిండనమాట. సో అక్కడ సెత్ రాలెన్స్ ఎంట్రీ అయిపోయింది. ఇక్కడ వీళ్ళ మధ్యలో కొన్ని మంచి మాటలు జరిగినాయి. లైక్ మన సోలో సికో ఒక ఆఫర్ ఇచ్చేసిండు. అంటే నువ్వేమనుకుంటున్నావు, నువ్వు బ్లడ్ లైన్తో ఫైట్ చేస్తున్నావు కానీ నువ్వు రోమన్తో సింగిల్గా ఫైట్ చేస్తావు అనుకుంటున్నావు. లేదు, అక్కడ నువ్వు సింగిల్గా ఫైట్ చేస్తలేవు, నువ్వు రోమన్తో ఫైట్ చేస్తున్నావు అంటే మొత్తం బ్లడ్ లైన్తో ఫైట్ చేస్తున్నట్టే. అండ్ నీ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో అంత ఈజీగా ఉండదు. సో నాకు తెలుసు వాళ్ళ గురించి, అంటే ఈ బ్లడ్ లైన్ ఏ టైప్లో ఆలోచిస్తుందో, వీళ్ళు ఏం చేస్తారో చాలా బాగా తెలుసు. సో అందుకనే మనం కలిసిపోతే మంచిగా ఉంటుంది అని ఈ టైప్లో ఆఫర్ ఇచ్చేసిండు సోలో సికోవా. సెత్ రాలెన్స్ ఇక్కడ సింపుల్గా ఏంటంటే నేను ఆలోచించి చెప్తా అని చెప్పిండు. ఎందుకంటే సెత్ రాలెన్స్ ఎలాంటి టైప్ అంటే ఎప్పుడు అంటే ఇలాంటి ఆఫర్లకి ఈజీగా రిజెక్ట్ చేయడు. మీకు తెలుసు సెత్ రాలెన్స్ క్యారెక్టర్. సెత్ రాలెన్స్ ఇక్కడ ఆలోచించి చెప్తా అని చెప్పిండు. కానీ సోలో సికో ఏంది ఆలోచిస్తా అంటున్నావు, చెప్తా అంటున్నావు, ఇవన్నీ కాదు, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇప్పుడు చెప్పానంటే అక్కడ మాట్లాడేసిండు. సో బాస్ అప్పుడే అక్కడ ఏమైందంటే మన జేకబ్ ఫాటు వచ్చిండు. జేకబ్ ఫాటు రాగానే సోలో సికో సెత్ రాలెన్స్కి నాకు కాల్ చేయని చెప్పి రింగ్ బయట వెళ్ళిపోయాడు. జేకబ్ ఫాటు రింగ్లో వచ్చేసిండు. సోలో సికోవా సైడ్ చూస్తూ ఉంటాడు, క్రౌడ్ సైడ్ చూసి సోలో సికోవాకి తిడుతూ ఉంటాడు. కానీ అంతలోనే సెత్ రాలెన్స్ అటాక్ చేసిండు జేకబ్ ఫాటు పైన. ఎస్, సెత్ రాలెన్స్ అటాక్ చేసిండు జేకబ్ ఫాటు పైన. అండ్ బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ జరిగింది జేకబ్ ఫాటు అండ్ సెత్ రాలెన్స్ మధ్యలో. అండ్ ఆ సెగ్మెంట్లో ఏంటంటే మన సెత్ రాలెన్స్ నాకు తెలుసు మీ మైండ్ గేమ్స్ ఏందో చాలా బాగా తెలుసు, మీ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ నా పైన చేయలేపొద్దని చెప్పిండు కదా నీకు. అండ్ ఇప్పుడు ఒకవేళ నేను సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్కి ఓడిపించేస్తే ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ అయితే వస్తుంది, కానీ దాంతోపాటు నువ్వు నా సైడ్ వచ్చేస్తావా అంటే నేను నీకు గెలిచినట్టేనా ఒక టైప్లో సెత్ రాలెన్స్ చెప్పేసిండు. ఇక్కడ జేకబ్ ఫాటు ఏమని చెప్పిండంటే ఒక వార్నింగ్ ఇచ్చిండనమాట. ఈ రోజు అయితే నువ్వు నా పైన చేయలేపినావు, ఈరోజు నీ డే ఉండే, కానీ సమ్మర్ స్లామ్ తర్వాత నేను నీ జోలికి వస్తా అని జేకబ్ ఫాటువి వార్నింగ్ ఇచ్చేసిండు అక్కడ సెత్ ఫ్రీకిన్ రాలెన్స్కి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. మన రూసఫ్ అండ్ ఈథన్ పేజ్ వర్సెస్ పెంటా అండ్ షాడ్ గేబుల్ మధ్యలో జరిగింది ఈ మ్యాచ్, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్, రెస్లింగ్ విషయంలో కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన పెంటా అండ్ షాడ్ గేబుల్. సో నెక్స్ట్ మనకి జో హెన్రీ వర్సెస్ డామినిక్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. రింగ్ సైడ్ లీ మోర్గన్ ఉంటుంది, చాలా ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది. సో అందుకని డన్ హౌజన్ ఇయో స్కైకి తీసుకొచ్చిండు. అండ్ ఇయో స్కై అక్కడ అటాక్ చేయడం, లీ మోర్గన్ పైన అటాక్ చేయడం. సో ఇదంతా జరిగింది బాస్ అక్కడ. ఇది టోటల్లీ ఒక మంచి ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఉండే, ఒక ఫనీ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన జో హెన్రీయే గెలిచిండు బాస్. ఓకే, అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చింది మన ఎలే నైట్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లు ఉండే, మన రా మెయిన్ ఈవెంట్లు ఉండే అన్నమాట ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో జిమ్మీ ఊసో వచ్చిండు. ఈ మ్యాచ్ మధ్యలో సోలో సికో వచ్చి జిమ్మీ పైన అటాక్ చేసిండు. అండ్ అంతేకాదు జిమ్మీ అక్కడ ఫైట్ బ్యాక్ చేస్తాం అంటే మన రాయ్స్ కీప్ వచ్చింది అనమాట. జే ఊసో థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, జే ఊసో బి వచ్చిండు బాస్. సో చాలా తమాషాలు జరిగినాయి ఈ మ్యాచ్లో. అండ్ ఫైనల్గా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో జేకబ్ ఫాటు గెలిచిండు. కానీ ఇమీడియట్గా మన సోలో అటాక్ చేయడము అంటే మొత్తం బ్రాల్ టైప్ జరిగింది బాస్ వీళ్ళ మధ్యలో. ఎలే నైట్ మన సోలో రాయ్స్కి అంటే వీళ్ళు అక్కడ అటాక్ చేయడం అంటే మన జిమ్మీ ఊసో జే ఊసో అటాక్ చేయడం, జేకబ్ ఫాటు అటాక్ చేయడం, జేకబ్ ఫాటు రాయ్స్కి మధ్యలో ఒక మంచి బ్రాల్ జరిగింది. సో బాగానే ఉండే ఈ మ్యాచ్లో జేకబ్ ఫాటు గెలిచిండు. కానీ ఈ మ్యాచ్ ఎండింగ్లో బ్రాల్ జరిగింది. అండ్ ఈ బ్రాల్లో
అప్పర్ హ్యాండ్ మాత్రం మన బ్లడ్ లైన్దే ఉండే. అండ్ ఇక్కడనే మన రా షో అయిపోయింది చెప్పినా కదా, చాలా యావరేజ్గా ఉండే అనమాట రా. నిజం చెప్పాలంటే ఈ రా చూసిన తర్వాత అసలు వీడియో చేయాలా చేయదన్నట్టు వచ్చిన డౌట్ వచ్చింది అనమాట. అందుకే ఈ వీడియో ఇంత లేట్ అయిపోయింది. అండ్ అంతేకాదు బాస్, ఇంకొక రీజన్ మీకు తెలుసు వీడియోస్ ఈ మధ్యలో ఎందుకు లేట్ అవుతున్నాయో. నేను ఊకే మాట్లాడాలనుకోవట్లేదు అంటే ఆ టాపిక్ గురించి, బట్ మీకు తెలుసు. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈరోజైతే రాలేదు, కానీ నెక్స్ట్ రా షో కోసం రోమన్ రేన్స్ బి అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ విన్ నెక్స్ట్ వీక్ రా షో కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. ఎస్, రోమన్ రేన్స్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ వీక్ రా షోలో కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ వీక్ రా ఐ థింక్ అంటే మన గో హోమ్ ఎడిషన్. సో ఈ రా మాత్రం బేకార్గా ఉండే నాకు తెలుసు, కానీ నెక్స్ట్ రా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ రాలో ద బీస్ట్ బి వస్తుండు, నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ బి వస్తుండు, నెక్స్ట్ రా ఒక గో హోమ్ ఎడిషన్. సో కంపల్సరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.